ఇక్కడికి విచ్చేసేందుకు గాను మరియు ఏఐసిసి సభ్యులు గౌరవనీయులు సర్వోత్తమ్ రెడ్డి గారు, రాష్ట్ర కుప్పల వేలారెడ్డి గారు, కౌన్సిలర్ కొండపల్లి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సభ్యులందరూ కూడా జరుగుతుంది. ఎన్నికల సందర్భంగా రఘువీర్ రెడ్డి గారిని గెలుపును కాంక్షిస్తూ ఎర్రటెండనటువంటి సైతం లెక్క చేయకుండా అన్న దామోదర్ రెడ్డి గారు పూర్తిగా బాధ్యత తీసుకొని మెజారిటీతోటి రఘువీర్ రెడ్డి గారిని ఇక్కడ గెలిపియాలని చెప్పేసి కృషితోటి తిరగడం జరుగుతున్నది. మరి మేము సైతం అని చెప్పేసి మీకు మద్దతుగా, దామన్నకు మద్దతుగా మేము సైతం అని చెప్పేసి ఈరోజు 37వ వార్డు టీఆర్ఎస్ సభ్యులందరూ కూడా వాళ్ళ సభ్యత్వానికి రాజీనామా చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు గాను వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఇక్కడ దామన్న మనం చూసినాం, కార్యకర్తలు ఎట్లా చూసుకోవాలంటే దామన్నను చూసి నేర్చుకోవాలి. గతంలో చూసినాం మనం, ఒక్కసారి గవర్నమెంట్ పోతేనే శాసనసభ్యులుగా ఉండి కూడా ఇక్కడ ఒక్కసారి గవర్నమెంట్ పోతేనే కార్యకర్తలకు అందుబాటులో ఉండట్లేడు. మరి అటువంటిది వరుసగా 3 సార్లు ఓడిపోయినా కానీ కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రతినిత్యం మీకు నేను తోడుగా ఉంటా అని చెప్పేసి మనకే ధైర్యం చెప్తూ మన మధ్యలో ఉన్నటువంటి దామోదర్ రెడ్డి గారు మరి ఏ విధంగా మనకు సపోర్ట్గా ఉంటుంది అనేది మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మన కాంగ్రెస్ అభ్యర్థి కొండూరు రఘువీరారెడ్డి ప్రచార నిమిత్తం మీ వార్డుకు వచ్చిన సందర్భంగా మీరు ఇచ్చిన ఘనమైన స్వాగతానికి మీ అందరూ కూడా పాదాభివందనం చేస్తున్నాం. ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాకరమైన ఎన్నికలు. ఈ ఎన్నికల్లో 10 సంవత్సరాల కాలం కేంద్రంలో ఉండబడిన బీజేపీ ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్రంలో ఉండబడిన టీఆర్ఎస్ ప్రభుత్వం, 2 ప్రభుత్వాల్లో ఉండబడిన ఎవరైతే నాయకులు ఉన్నారో మోడీ గారు కానీ కేడీ గారు కానీ ఎన్నో వాగ్దానాలు చేసినారు. ఆ రోజు మోడీ గారు విదేశాల్లో ఉండబడిన దేశంలో ఉండబడిన నల్లధనాన్ని తీసుకువచ్చి మరి ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు బ్యాంకులో వేస్తారన్నాడు. అదేవిధంగా నిరుద్యోగులకు 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తారన్నాడు. రైతుల నుంచి ఉద్దేశించి మాట్లాడుతూ ఆ రోజు రైతులు గిట్టుబాటు అవ్వలేదు, నేను నా ప్రభుత్వం వచ్చినట్టయితే రెట్టింపు ఇచ్చి రైతులను ఆదుకుంటారన్నాడు. ఆయన ఇచ్చిన హామీలు కూడా ఒక్కటి కూడా అమలు చేయలేదని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాను. అదేవిధంగా ఆ రోజు యూపీఏ ప్రభుత్వంలో మన నాయకురాలు సోనియా గాంధీ గారు ఏదైతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర చట్టంలో రాష్ట్రం ఇచ్చే సందర్భంగా చట్టంలో వారు ఇక్కడ కొన్ని రాష్ట్రాల్లో మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినట్టు అదేవిధంగా కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టాలని చెప్పి అమ్మ సోనియా గాంధీ గారు చెప్పినారు 10 సంవత్సరాల కాలంలో. అదేవిధంగా రాష్ట్రంలో ఉండబడిన కేసీఆర్ గారు ఆ రోజు ఉద్యమంలో ఎన్నో మాటలు చెప్పినాడు. దళితులు మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితులు చేస్తానన్నాడు. ముఖ్యమంత్రి కూర్చున్నాడు, కళ్ళబొల్లి మాటలు చెప్పినాడు, మాయ మాటలు చెప్పి ప్రజలు మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాడు. ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే మీరే తెచ్చినానే. 3 ఎకరాలు అన్నారు, గిరిజనులకు 3 ఎకరాలు ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు, డబ్బా ఇల్లు, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానన్న మహానుభావుడు మరి 10 సంవత్సరాల కాలంలో ఆయన ఒక్కటి కూడా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. మొన్న 2018లో కూడా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి నిరుద్యోగ వృత్తి ఇస్తానని కూడా వాగ్దానం చేసింది మరి కేసీఆర్ గారు. నిరుద్యోగ వృత్తి లేదు, ఏమీ లేదు. తన కుటుంబం మాత్రం 5 మాత్రం ఉద్యోగాలు కల్పించుకున్నాడు.
కేసీఆర్ గారికి అయితే అదేవిధంగా కొడుకు కేటీఆర్కు, కవితకు, హరీష్ రావుకు, ఐదుగురికి ఒకే కుటుంబంలో ఉద్యోగాలు కల్పించుకున్నారు కానీ మరి ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదని చెప్పి సమానంగా మనం చేస్తున్నాను. రేపు ఎన్నికల తర్వాత ప్రతి వార్డులో కూడా మరి తిరిగి అక్కడి సమస్యలు అక్కడే తెలుసుకొని పూర్తిగా సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం.